హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సాధన పత్రము జయగీతము అనేటువంటి పాఠంలోనిది వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, క్రింది గీతాన్ని చదవండి, ప్రాసపదాల క్రింద గీత గీయండి. జయ 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 అంబేడ్కర, దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత. దీంట్లో వచ్చేసి మనము ప్రాసపదాల కింద గీత అనేటువంటి వచ్చేసి ప్రాసపదాలకు గీత అనేటువంటి గీయండి. తర్వాత వచ్చేసి అంబేడ్కర, జనస్వర, మందార, భాస్కర, నిర్మాత, తదాగత. సో గేయం ఆధారంగా ఖాళీలను పూరించండి. ఇటువంటి ఖాళీలను పూరించండి. నవభారత సంవిధాత ధర్మ పదాక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత, జయ మానవ మందార, జయ భారత భాస్కర, జయ 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 అంబేడ్కర, జయ దళిత జనస్వర. క్రింది పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి. భాస్కర అంటే సూర్యుడు, భువి అంటే భూమి, పథకము అంటే ఉపాయము, సంవిధానము అంటే రాజ్యాంగము. క్రింది వాక్యాన్ని చూడండి. క్రింది వాక్యం చదవండి, ప్రశ్నకు సమాధానం రాయండి. చదవాలంటే ఆకాంక్ష, పట్టుదల ఉంటే ఉన్నత విద్యను అభ్యసించడము ఎవరికైనా సాధ్యమేనని అంబేద్కర్ నిరూపించాడు. ఉన్నత విద్యను అభ్యసించాలంటే మనము ఏమి కలిగి ఉండాలి? ఉన్నత విద్యను అభ్యసించాలంటే మనము ఏమి కలిగి ఉండాలి అంటే, ఉన్నత విద్యను అభ్యసించాలంటే మనకు చదవాలనే ఆకాంక్ష, పట్టుదల అనేటువంటిది కలిగి ఉండాలి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. విద్య వికాసాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది. దీన్ని చూస్తూ మీరు నీట్గా నోట్బుక్లోనూ రాయండి, ఈ యొక్క కాపీ రైటింగ్లోనూ రాయండి, అందంగా రాయండి.